ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోగలిగే అవగాహన వస్తుంది. జీవితం విలువ తెలుస్తుంది. అప్పుడు తనకి నచ్చినట్టు పెళ్లి చేస్తే బెటర్. నా గురించి ఎవరు ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా జీవితం నా ఇష్టం. నా కెరీర్ని పెళ్లిని ఎలా డిసైడ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నేను నాకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకుంటాను, లేదా మా డాడీ ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకుంటాను. నా నిర్ణయం నాకు మాత్రమే సంబంధించిన విషయం. అనవసరంగా ఎవరు పడితే వాళ్ళు నా విషయంలో తలదూర్చి పెత్తనాలు చేయాలని చూడొద్దు. కీర్తి, నోరు లేస్తుందేంటి? సైలెంట్ గా ఉండు. లేదు సీతమ్మా, నేను మాట్లాడి తీరుతాను. నేనిప్పుడు సైలెంట్ గా ఉంటే తర్వాత నేను ఏం చేసినా కొంతమంది అది తప్పు, ఇలా చేయకూడదని నీతులు చెప్తూనే ఉంటారు. అది నేను భరించలేను. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు కీర్తి. కూర్చుని తిను. నువ్వే కదన్నయ్య నా పెళ్లి ప్రపోజల్ పెట్టావు. మరిప్పుడేంటి నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావు? నేనే చెప్పాను, కానీ పవి చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్ పాయింట్ ఉంది కదా. నీకు కొంచెం ఉన్నా ఏమన్నా కెరీర్ మీద అవగాహన వచ్చాకే పెళ్లి చేసుకోవడం మంచిది. వాళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. నా దాకా వచ్చేసరికి ఎక్కడా లేని కారణాలు వెతికి సలహాలు ఇస్తారా? అయినా ఆగమ్మని నాకు చెప్పే బదులు సలహాలు ఇవ్వదని ఆవిడకి చెప్పొచ్చుగా. కీర్తి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఓ నోరు పారేసుకుంటున్నావు, ఎదురు సమాధానం చెప్తున్నావు. ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇంకా ఆపితే మంచిది. అది వదిలే. కీర్తి చిన్నపిల్ల. చిన్నపిల్ల 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 ఏంటి చిన్నపిల్ల? నేనేమన్నా స్కూల్కి వెళ్తున్నానా? నీకొక్కదానికే మెచ్యూరిటీ ఉందా? నీకే తెలివితేటలున్నాయా? కీర్తి, అలాగే నా మాట్లాడేది. అందరూ నన్నే తప్పు పడతారేంటి? ఆవిడకి ఎవరు చెప్పరా? ఎందుకు అందరికీ ఎదురు సమాధానాలు చెప్తున్నావు? ఇందాక సీతమ్మకి చెప్పావు, పవిత్రకి ఎదురు తిరిగావు, అన్నయ్య నిలదీస్తున్నావు. పెద్దవాళ్ళంటే గౌరవం కూడా లేదా? అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? కీర్తి, అదే ఆడపిల్లల మీద చేయి లేపే అలవాటేంట్రా? నా మీదే చేయలేపుతావా? నువ్వు ఇంతకు ముందర లేవన్నయ్యా. పవిత్ర ఇంటికి వచ్చాక చాలా మారిపోయావు. నాకు నచ్చడం లేదు. కీర్తి, 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 కీర్తి. ఏంట్రా? అయ్యో కీర్తి, నీకేంటి తల్లి ఇంత కష్టం వచ్చింది? నీ వాళ్లే నీకెదురు తిరిగి నేను కొట్టే పరిస్థితి వచ్చింది. మా ఆది అన్ని అంటే నాకెంతో ఇష్టం. నన్నెప్పుడు సరదాగా ఆట పట్టిస్తాడు, మొట్టికాయలు వేస్తాడు, కానీ ఎప్పుడూ నా మీద కనీసం కోప్పడలేదు. ఫస్ట్ టైం నా మీద చెయ్యెత్తాడు. పవిత్ర వచ్చాక పూర్తిగా మారిపోయాడు. ఇంతకు ముందులా నాతో ఉండడం లేదు. ఇదంతా పవిత్ర వల్లే అని క్లియర్గా తెలుస్తుంది కదా. ఆది చేయితే మీ అరవింద్ అన్నయ్య కూడా ఏమీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతాడ్రా? పవిత్ర మొగుణ్ణి తన గ్రిప్పులో పెట్టుకుంది, ఫ్యామిలీని బుట్టలో వేసుకుంది. ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను పెళ్లికి ముందే చెప్పాను. అందుకే మన కోడలికి సొంత కుటుంబం దూరమయ్యే గతి పట్టకూడదని
ఆ పవిత్ర ఇంటి కోడలుగా అడుగు పెట్టకూడదని పెళ్లి ఆపాలని ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. అప్పుడే ఏమైంది? ఇదంతా ఆరంభం మాత్రమే. రేపో మాపో అరవింద్ని, చక్రవర్తి అన్నయ్యని కీర్తికి దూరం చేస్తుంది. తర్వాత కొద్ది రోజుల్లో ఆస్తిని, బిజినెస్ ని తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. సూపర్వైజర్ గా కంపెనీ బాధ్యతలు కొంచెం ఇచ్చారు. తర్వాత కంపెనీలో పార్ట్నర్షిప్ అంటున్నారు. ఆ తర్వాత కంపెనీ పవిత్రదే అంటారు. అసలు మీ నాన్న వాళ్ళకం చూస్తుంటే ఆస్తులు మొత్తం ఆమె పేరు మీదే రాసేలా ఉన్నారు కీర్తి. అదే నాకు కూడా భయంగా ఉందత్తయ్య. నా ఇంట్లో నేనే ఒంటరిదాన్ని అయిపోతున్నాను. నాకంటూ ఎవరూ లేకుండా అయిపోతున్నాను. ఆ మాట మేం బ్రతికుండగా ఇంకెప్పుడు అనకు కీర్తి. నీకు నీ మేనమా ఉన్నాడు, అత్తయ్య ఉంది, మరీ ముఖ్యంగా నిన్ను ప్రాణంగా ప్రేమించే విక్రమ్ ఉన్నాడు. మేముండగా నువ్వు ఒంటరిదానివి ఎలా అవుతావు కీర్తి? ఆస్తులు, కంపెనీలు, వాటాలు పవిత్ర పేరు మీద రాసి నీకు అన్యాయం చేస్తుంటే మేం ఊరుకుంటామా ఏంటి? గట్టిగా ఎదురు తిరిగి నీకు న్యాయం జరిగేలా చేస్తాం. కాకపోతే వాళ్ళని గట్టిగా అడిగే హక్కు నీకు, నిలదీసే హక్కు మాకు రావాలంటే ఒక్కటే పరిష్కారం ఉంది. ఏంటత్తయ్య అది? విక్రమ్తో నీ పెళ్లి జరిగితే నీకు అన్ని హక్కులు వస్తాయి. ఉమ్, అప్పుడు ఎదిరించి నీకు రావాల్సినవి దక్కించుకోవచ్చు. ఉమ్. నన్ను నువ్వే కాపాడాలి బావా. నేను పుట్టిందే నీకోసం. ఆ, హ? నీకు కష్టం వస్తే నేను ఊరుకుంటానా? నీకు నేనున్నాను. నాకిష్టం లేకపోయినా నీ కూతురు బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. అవి తేలాక అప్పుడు పెళ్లి గురించి మాట్లాడతాను. డాడీ మా పెళ్లి గురించి చెప్పిన మాటలు ఆదికి చెప్తే త్వరగా మా పెళ్లి జరగడానికి ఏదైనా ప్లాన్ ఆలోచిస్తాడు.